ఫ్రెండ్స్, ఈ కింగ్ ప్రతి నెల తనకి కటింగ్ చేసే వ్యక్తుల్ని చంపించేస్తాడు. ఎందుకంటే తన తలపై ఒక కొమ్ము ఉంటుంది, దాని గురించి బయట ఎవరికి తెలియదని. సో ప్రతి నెల కింగ్ సోల్జర్స్ ఊర్లోకి వెళ్లి ఒక కొత్త బార్బర్ ని పిలుచుకొస్తారు. అండ్ ఒక రోజు సోల్జర్స్ ఈ వ్యక్తిని కటింగ్ చేయడానికి పిలుస్తారు. అండ్ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. అండ్ ఇతనికి తినడానికి రొట్టె ముక్కల్ని బ్యాగ్ లో పెడుతుంది. ఆ వ్యక్తి కింగ్ దగ్గరికి వెళ్తాడు. కింగ్ కి ఉన్న కొమ్ముని చూసి షాక్ అవుతాడు. అండ్ కటింగ్ కూడా చాలా అందంగా చేస్తాడు. అద్దంలో రాజు తనని తాను చూసుకొని మురిసిపోయి నీకెంత డబ్బు కావాలో అంత తీసుకోపో అని పంపిస్తాడు. ఆ వ్యక్తి ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి చూస్తే అందులో ఏముండదు. ఇంతలో వెనుక నుండి కింగ్ ఆ వ్యక్తిని ఆ బాక్స్ లోకి ఎత్తేస్తాడు. అండ్ లక్కీగా ఆ వ్యక్తి చనిపోడు, కానీ ముందున్న పుర్రల్ని చూసి భయపడిపోతాడు. అప్పుడు సడన్ గా అక్కడికి పాము వస్తుంది. అండ్ తన దగ్గర ఉన్న ట్రంపెట్ తో పాముని వశపరుచుకుంటాడు. అండ్ వాళ్ళమ్మ ఇచ్చిన రోటీని ఆ పాముకి ఇస్తాడు. అండ్ ఆ పాము అతనికి ఫ్రెండ్ అవుతుంది. సో అతన్ని ఆ గుహలో నుండి బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. డే నైట్ అవుతుంది. అండ్ ఈ వ్యక్తికి రెస్ట్ తీసుకోవడానికి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉంటుంది. ఆమె యాక్చువల్ గా ఒక మంత్రగత్తె అన్నమాట. ఈ వ్యక్తికి వెల్కమ్ చేస్తుంది. అండ్ ఇతను కూర్చుంటే తన మంత్రంతో బంధించేస్తుంది. అండ్ ఈ వ్యక్తి లాస్ట్ టైం ఒక్కసారి నా ట్రంపెట్ తో ఒక సాంగ్ ని పాడుతా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మ్యూజిక్ కి ఈ మంత్రగత్తె కూడా వశం అవుతుంది. అండ్ ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న రొట్టెని ఈమెకి ఇచ్చేస్తాడు. ఆమె సంతోషంతో తన దగ్గర ఉన్న మ్యాజికల్ సూట్ ని ఇస్తుంది. ఆ కోట్ ని స్ట్రైట్ గా వేసుకుంటే చిన్న పిల్లోడు అవుతాడు. అండ్ రివర్స్ లో వేసుకుంటే ముసలాడు అవుతాడు. దాంతో ఈ వ్యక్తి ఆ సూట్ ని రివర్స్ లో వేసుకొని కటింగ్ చేయడానికి వచ్చానని లోపలికి వెళ్తాడు. కటింగ్ చేసిన తర్వాత సేమ్ ఇది వరకు జరిగినట్టే జరుగుతుంది. కానీ ఈసారి ఆ వ్యక్తి కింగ్ ని మెంటలోని చేసి ఆ కింగ్ నే ఆ గుహలోకి దొబ్బేస్తాడు. అండ్ కోట్ ని స్ట్రైట్ గా వేసుకొని చిన్న పిల్లోడ్లా బయటికి వెళ్ళిపోతాడు.